గేదె బాగుందయ్యా, పళ్ళు కళ్ళు సుళ్ళు అన్ని బాగానే ఉన్నాయి. కానీ నువ్వేమో 600 చెబుతున్నావు, నా దగ్గర 300 ఉంది. మనం ఎంతైనా తండ్రి కొడుకులం కదా, ఆ 300 నేను ఇస్తాను, గేదెను కొనేసే శీర్షకం పంచుకున్నా. నీకు 300 ఎక్కడివిరా? అమ్మగారు ఇచ్చారు. ఇస్తుంది. అసలు కొంటారా లేదా? నేను చెప్పినట్టు బాగా పంచాలి. అలా కానీ ముందు డబ్బులు ఏంటి బయటికి రానంటే ఇదోనయ్యా. అయ్యా దూరసి వచ్చింది, జాగ్రత్తగా పాలు పిండుకోండి. పర్వాలేదు, వీడున్నాడు. అయ్యా ఈ పూట పాలు పిండలేదు, జాగ్రత్తగా పిండుకోండి బాబు. అలాగే ఎరా, గేదెను బాగా మచ్చు. వెనక బాగు నీదే, ముందర బాగు నాది. భలే చెప్పావురా. అప్పుడు కాదు మీ నాన్న కష్టపడి. అదేం కుదరదు. వెనక భాగం నాకు ఇచ్చి ఊడిగం చేద్దామనే. నేను చస్తే ఒప్పుకోను. నాకు ముందు భాగమే కావాలి. మేత వేసుకుంటాను, కొమ్ములకి రంగేశాను. దాని అమ్మ రంగు వేసుకుంటాను. తీసుకురా. యో తొందరగా రావయ్యా గేదె తీసుకుని. నా పులిని మేకని తినేసింది. ఏమండి, జీవహింస మహాపాపం అండి. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. పులికి తెలుసా? తెలీదు. మరి అందుకే తినేసింది. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమిటిది? తాంబూలాలు. తాంబూలాలా? తాంబూలాలు భోజనాల తర్వాత కదా వేసుకుంటారు. ఇవి భోజనాల తర్వాత వేసుకునే తాంబూలాలు కాదు బాబు, పెళ్లికి ముందు ఇచ్చే నిచ్చే తాంబూలాలు. పెళ్ళా? ఎవరితో, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ? నీకే, మా అమ్మాయితోనే, మా ఇంట్లోనే వచ్చే ఆదివారం. తాంబూలాలు తెచ్చుకుంటున్నాం, నీకు చెప్పే టైం కూడా లేక అర్జెంట్ గా వచ్చేసాం. రాహుకాలం వచ్చేస్తుందేమోనని పురోహితుడిని కూడా తీసుకురాకుండా వచ్చేసాం. పురోహితుడు లేకపోతే అండి నేనున్నాను కదా. ఓం నిశ్చయ తాంబూలాయ నమః, ఓం ప్రసాద రాణి నమః, రాణి ప్రసాదాయ నమః, వీళ్ళిద్దరూ ఏకమాయ నమః. ఓం కృష్ణాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం సెంటిమెంట్ లో క్రైమ్ మిక్స్ చేశారేంటండి? అయినా పెళ్ళైన తర్వాత మొదటి దీపావళి కొనివ్వాల్సిన ఇప్పుడే తెచ్చారేంటి? దీపావళి పిస్టల్ కాదు, మనుషుల్ని మర్డర్ చేసే పిస్టల్. సారీ, నేను చేయను. నేను చేస్తాను. చూడు, మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. దాన్ని అరచేతిలో యాపిల్ పండులా చూసుకున్నాం. దాని ప్రేమ విషయంలో నువ్వేదో సైడ్ ట్రాక్ రన్ చేస్తున్నావని అభిజ్ఞ వర్గాల భోగట్ట. దాని పెళ్లి విషయంలో తేడా పాడా జరిగిందనుకో, తాడో పేడో తెలుసుకునేందుకుంటుందని ఇది తీసుకొచ్చా. చచ్చా, అలా ఎందుకు జరుగుతుందండి? అలా జరుగుతుందని కాదు, జరిగితే నా బాధ్యత లేదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం. అలా జరగకుండా చూసుకోవటం ఇద్దరికీ మంచిది. బయలుదేరతాను. నమస్కారం. పదండి. తుపాకీ తాంబూలం పిచ్చ వెరైటీగా ఉందండి. నోరు మూసుకుని అక్కడ పెట్ట. ఓకే. ఏమిటండి ఇలా వచ్చారు? కాకితో కౌరంపిస్తే చిలకలా వచ్చావనిగా. చిలక పలుకులు పలక్కు. నా చెల్లికి నిశ్చయితాంబూలం మంత్రాలు చదువు. అలాగే. ఓం అటో ఇటో అయ నమః, ఓం తాడో పేడో అయ నమః, ఓం ఒక్కో ముక్కాయ నమః, ఓం ఏసీ డీసీ తాంబూలం సమర్పయామి. కత్తేంటి? నాకు తుపాకులు కాల్చడం, బాంబులు పేల్చడం చిరాకు. సైలెంట్ గా కత్తితో కనెక్షన్ కట్ చేసేస్తా. అవన్నీ ఎందుకు? నా చెల్లి పెళ్లిలో ఏవైనా తేడా జరిగితే ఈ కత్తే వాడతా. ఇదే నా కత్తియ తాంబూలం. వస్తాను. బాయ్ బాయ్. కంగ్రాచులేషన్స్ బాసు. పెళ్లి ముహూర్తం, చావు ముహూర్తం రెండు ఒకేసారి కలిసి వచ్చిన మహర్జాతకుడు నిన్నే చూస్తున్నా. అవును, తుపాకీ చేసుకుని కత్తితో చేస్తావా, కత్తిని చేసుకుని తుపాకీతో చేస్తావా? ఇది ఎవరిచ్చారు? రాణి ఇచ్చింది. ఇది ఎవరిచ్చారు? జానకి ఇచ్చింది. నేను రాణినే పెళ్లి చేసుకుంటాను. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవే మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి, కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా?
లక్ష్మీనా బావేంటే బావా నేను అసలు బ్రహ్మచారి ఇదేంటి క్యాండిల్స్ ప్లేన్ లేవా ఎక్కువసేపు కాలుతాయమ్మా ఇవి కాల్ట వెంటికి మాకు పట్టుకుంటే స్మూత్గా పడిపోవాలి. ఓహో మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది పర్వాలేదు చెల్లి ఏం తేడా రాదు ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది ఇది హ్యాండ్ కాదు టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు. అవును కరెంటు పోవటం ఏంటి ఎంతసేపు దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవడం ఏంటి ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు అమ్మో కాదు ఏయ్ వెళ్ళలే 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 ఏయ్ నీ వేరే చెప్పాలి ఎలా పోతాలే భయ్యా మెయిన్ ఆన్ చేసుకో మెయిన్ ఆన్ చేసుకుంటామా చేసుకోమండి మెయినా ఏమిటి వాళ్ళకు అసలు డాక్టరేనా? ఏమిటి నేను డాక్టర్నా డ్రిల్ మాస్టర్ అనుకుంటున్నారా? డాక్టర్నే. అసలు మనిషికి పిచ్చెంటి తగ్గుతుంది అనుకున్నారు బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల. అందుకని బ్రెయిన్ బ్లడ్ పంపింగ్ సరిగ్గా వెళ్ళాలి అంటే మనం వ్యాయామం చేయాలి. నేను అందుకని వైద్యం కంటే వ్యాయామం కనపట్లేదు సార్. నువ్వు ఎట్టించొచ్చావు? ఇలాగొచ్చా సార్? వచ్చి పిచ్చిదానా, ఇందాక ఇద్దరు పిచ్చోళ్ళు ఆ పిచ్చోళ్ళని అక్కడ పడేసినట్టున్నారు. వాళ్ళని అక్కడ తీసుకెళ్లి బ్లడ్ పంపింగ్ చేయి. ఓకే సార్. అధిక ప్రసంగం చేసినట్లున్నాను. పాయింట్కి రామ్మా. కిష్టయ్య అనే అబ్బాయి గతంలో మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాడా? కృష్ణయ్య జాయిన్ అవటం నయం అవటం వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. అతను పూర్తిగా నయమయ్యకే వెళ్ళాడా? అవ్వకపోతే నేను పంపిస్తానా? సాధారణంగా పిచ్చి తగ్గిన పేషెంట్లు మన్ను తిన్న పాములాగా డల్లుగా ఉంటారు. కానీ ఈ కుర్రాడు నేల కొట్టిన బంతిలాగా రయ్యరయ్య రయ్యరయ్యమని ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్నాడనే అసలు అతను పిచ్చి తగ్గిందా అని అడుగుతున్నాను. ఈ విషయం తెలుసా మీకు? అతను మొట్టమొదటి వచ్చినప్పుడు డాక్టర్ గారు నా జేబులో విమానం ఉంది అన్నాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్ గారు నా జేబులో మారుతి కారు ఉంది అన్నాడు. డబ్బు తగ్గినట్టే కదూ? ఈయనే ఒక పిచ్చి డాక్టర్. నేనేమిటి ఇక్కడికి వచ్చాను? చెప్పమ్మా, తగ్గినట్టేనా కాదా? థ్యాంక్ యూ డాక్టర్. హలో రవి, నేను వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు మాట్లాడుతున్నాను. నీ మరదల పిల్ల సిఐడిలా వచ్చి నీకు పిచ్చి తగ్గిందా అని ఎంక్వైరీ చేసింది. మీరేం చెప్పారు? నేనా? నువ్వు చెప్పమన్న దానికంటే 2 టాబ్లెట్స్ డోస్ ఎక్కువ ఇచ్చి పంపించేశాను. ఫుల్ గా సాటిస్ఫై అయిపోయింది. వెరీ గుడ్. మీరు చేసిన సహాయానికి ఆమ్యామ్య 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీకు 2000 ఇస్తున్నాను. నాకు 2000 రూపాయలు ఆమ్యామ్యమా? అయ్యా! ఆ పేషెంట్ కనపడలేదు సార్. పేషెంట్ కనపట్టలేదా? ఆ పేషెంట్ నేనే సార్. తెలుగు వన్